ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా మీరు బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. మీరు ఆయన రాజ్యముని నీతిని మొదట వెతుకుడు, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకు అందించాడు. దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది ఏంటంటే, మీరు మొదటగా ఏం చేయాలి అని అంటే, నా నీతిని నేను ఎలా ఉన్నాను, నా నీతిని నేను ఎంత నీతిమంతున్నో నా నీతిని మీరు వెతకండి అని దేవుడు అంటున్నాడు. ఆ తర్వాత నా రాజ్యాన్ని వెతకండి అని దేవుడు అంటున్నాడు. ఫస్ట్ మనం వెతకాల్సింది ఏంటంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి. చాలామంది ఏం చేస్తారు అని అంటే, వాళ్ళకున్న చింతల్ని, వాళ్ళకున్న సమస్యల్ని, వాళ్ళకున్న బాధల్ని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు వాటి నుండి ఎలా బయటపడాలి అని చెప్పేసి వాళ్ళు చాలా ఆలోచిస్తూ ఉంటారు. తగని భారాన్ని వాళ్ళ మీద పెట్టుకుంటూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ భారాల నుండి మీరు ఎలా విడుదల పొందాలో దాని గురించి కాదు మీరు ఆలోచించాల్సింది, నా గురించి ఆలోచించండి. నేను ఎలా నీతిగా ఉన్నానో నా నీతిని గురించి ఆలోచించండి. నా రాజ్యాన్ని గురించి మీరు ఆలోచించండి. కాబట్టి మీరు నా గురించి ఆలోచిస్తే నేను మీ గురించి ఆలోచిస్తాను. మీకున్న సమస్యలో నుండి, మీకున్న బాధలో నుండి నేను విడుదల కలుగజేస్తాను అని దేవుడు ఈరోజు మనకు వాగ్దానం చేస్తున్నాడండి. నిజంగా ఎన్ని రోజులైతే మీరు సమస్యల విషయంలో, ఎన్ని రోజులైతే బాధల విషయంలో మీరు ఆలోచిస్తూ కృంగిపోతూ ఉంటారో, ఎప్పుడు మీ మైండ్ అంతా చాలా స్ట్రెస్తో ఉంటుందండి. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి మీరు ఎప్పుడైతే వెతుకుతారో, మీలో ఉన్న కలవరం తొలగిపోవడమే కాకుండా మీరు దేని నిమిత్తమైతే కలవరపడుతున్నారో ఆ సమస్యను కూడా దేవుడు మీ ఎదురు నుండి తొలగించి వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు దేవుణ్ణి వెతకండి. ఎప్పుడైతే దేవుణ్ణి వెతుకుతారో ఖచ్చితంగా దేవుడు అనేక కార్యాలు మీ జీవితంలో చేస్తాడు. దేవుడి గురించి మీరు ఎప్పుడైతే ఆలోచిస్తాడో ఖచ్చితంగా దేవుడు మీ గురించి ఆలోచించి మీ బాగు గురించి చూడడం అనేది జరుగుతుంది. అలాగైతే మీకు ప్రశ్న రావచ్చు కదండి, మేము దేవుడి గురించి ఆలోచిస్తే ఎప్పుడు దేవుడి ప్రార్థనలోనే, ఎప్పుడు దేవుని పనిలోనే ఉంటే మాకు సొంత పనులు ఉంటాయిగా, మా పనులని మేము ఎలా చేసుకోవాలి అని మీరు అనొచ్చు కదండి. చూడండి, నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీరు చాలా కష్టపడుతున్నారు. ఎంత కష్టపడుతున్నారు అని అంటే, మీకున్న ఆర్థిక సమస్యను గుర్తు చేసుకుంటూ ఎంతో కష్టపడుతున్నారు. మీ శరీరం మొత్తం అలసిపోయినప్పటికీ కూడా నా అప్పు తీర్చుకోవాలి అన్న ఒకే ఒక్క కోరికతో మీ శరీర బలహీనతలను మర్చిపోయి సహా మీరు కష్టపడుతున్నారు. కష్టపడి డబ్బంతా సమకూర్చుకుని ఇంటికి తెచ్చేసరికి ఆ డబ్బు ఏమైపోతుందంటే చాలా ఈజీగా ఒక్కరోజు కష్టం అనేది చాలా తక్కువ సమయంలో వెళ్ళిపోవడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు మీరు మీ కష్టాన్ని ఆలోచించుకొని, మీకున్న సమస్యని ఆలోచించుకొని ఎంతో కష్టపడ్డారు. కానీ చివరికి మీరు కష్టపడిన ఆ కష్టము అనేది, ప్రాఫిట్ అనేది ఇంకా రాకపోక, మనకి ఇంకా మిగులుబాటు అనేది లేక మనం ఏం చేస్తున్నామంటే మన డబ్బులు అనేది పోగొట్టుకోవడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుడిని వెతుకుతావో, దేవుడు నువ్వు పడిన కష్టార్జితాన్ని దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. ఆ కష్టార్జితం నిలకడంగా ఉండేలా చూస్తాడు. ఆ కష్టార్జితంలో దేవుడు నీకు ఒక మిగులుబాటు ఇస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదంటే, నువ్వెంత కష్టపడినా కానీ నీ కష్టార్జితానికి వచ్చే ఐశ్వర్యం కంటే ఎక్కువగా నేనిచ్చే ఐశ్వర్యము అసలు ఈక్వల్ కాదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీ శక్తి చేత, మీ బలం చేత ఆలోచించి ఎన్నో మార్గాలను వెతికి మీ సమస్యలను పోగొట్టుకోవాలని మీరు ఆలోచిస్తున్నారేమో. కానీ ఆ భారాన్ని మీ మీద పెట్టుకొని చివరికి ఎన్ని రోజులైనా కుంగిపోక తప్పదు. కానీ దేవుడి కోసం మీరు ఆలోచించండి. మీ భారము దేవుడికి చాలా సులువైనది. ఆయన మోస్తానంటున్నాడు, ఆయన తీరుస్తానంటున్నాడు. దేవుడు చేసే కార్యాలు ఊరక నిలిచి కేవలం దేవుని కోసం కనిపెట్టే ఆయన కార్యాలను చూడండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో అలాంటి కార్యాలు జరిగించాలని ఆశపడుతున్నాడు. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. చాలా చక్కటి వాగ్దానాన్ని మాకు అందించావు. మొదటగా నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతుకమన్నావు గనుక మా చింతలు, మా బాధలన్నీ మర్చిపోయి
నీ నీతిని, నీ రాజ్యాన్ని మేము వెతుకుటకు సహాయం చేయండి. ఎంతమంది అయితే ప్రభువా వాళ్ళకున్న భయంకరమైన ఒత్తిడిని బట్టి నిన్ను మర్చిపోయి తండ్రి, శరీర సంబంధమైన శ్రమలను బట్టి నిజంగా సరిగ్గా నీతో ఉండలేక తండ్రి, వాటి నుండి విడుదల పొందే మార్గాన్ని వెతికి 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 ఇంకా అలసిపోయారో తండ్రి, వారి భారాన్ని ఇంకా రెండంతలుగా చేసుకొని ఉన్నారు. వారు ఒక్కసారి నిన్ను వెతికి వారికి ఆ మనసుని దయచేయండి ప్రభువా. నీ గురించి ఆలోచించి ప్రతి ఒక్కరి గురించి మీరు ఆలోచిస్తారని, నేను వెతికే ప్రతి ఒక్కరి యొక్క సమస్యల్ని మీరు వెతికి తీరుస్తారని ఈరోజు అనేకులకు మీరు వాగ్దానం చేసినందుకు మీకు వందనాలు. నమ్మక ఈ వాగ్దానం నమ్మిన ప్రతి జీవితంలో అవన్నిటిని మర్చిపోయి నేను వెతుకుటకు సహాయం చేయండి. నీకే మహిమ, ఘనత, ప్రభావములు చూపించుకుంటూ అట్టి మనస్సుని ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.